ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఫ్రెండ్స్, బాగుండారా? రోజు ప్రార్థన చేస్తున్నారా? వాక్యము చదువుతున్నారా? క్రైస్తవులకి ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన, రెండవది వాక్యము. ఎవరైతే వాక్యము చదవకుండా ప్రార్థన చేయకుండా మరి ఉంటున్నారో వాళ్ళు క్రైస్తవులు కాదు. గనక క్రైస్తత్వం కలిగి ఉండాలంటే, క్రీస్తులో జీవం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం కూడా చదవాలి. కనుక ఈ యొక్క రోజు నేను ఒక చిన్న కథ చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక హోటల్ యజమాని, అంటే ఒక హోటల్ కాదు, చాలా హోటల్ ఉంటాయి. ఆ హోటల్స్ యజమాని అతనికి ఎవరు ఉండరు. అందుకనే అతను ఒక నిర్ణయానికి వస్తాడు. ఏంటంటే ఈ హోటల్స్ అన్నీ కూడా నేను చనిపోయిన తర్వాత ఎవరికి అవుతుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తాడు. చేసిన తర్వాత ఒకరోజు ఏం చేస్తాడంటే, ఈ యొక్క హోటల్స్ కుంటకు యజమాని ఒక భిక్షగాడులాగా ఒక వేషం వేసుకొని అతనికి ఉంటున్న ఒక హోటల్స్ చాలా ఉంటాయి. ఒక హోటల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటున్న ఆ హోటల్ దగ్గర డోర్ దగ్గర నుంచుంటాడు. అప్పుడు అక్కడ ఉంటున్న రిసెప్షనిస్ట్ వాళ్ళందరూ కూడా చూసి అతని మీద చాలా కోపగిస్తారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడతారు. అదే రీతిగా హోటల్ యజమాని కూడా వచ్చి, అక్కడ మేనేజర్ వచ్చి అతను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని భయంకరంగా తిడతారు. అయితే అక్కడ ఉంటున్న ఒక హోటల్లో ఉంటున్న ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి అతను కనికరం చూపించి అతను బయటకి వెళ్ళి అతనికి నీకేం కావాలి చెప్పు అని అన్నప్పుడు ఇతను జస్ట్ సైక్ చేస్తాడు, తినటానికి ఏమన్నా కావాలని. అప్పుడు ఇతను లోపలికి వెళ్ళి అతనికి తినటానికి కొద్దిగా ఆహారం తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు. ఇది అయిన తర్వాత మరి ఒక గంట, ఒక 2 గంటలు అయిన తర్వాత ఇతను లోపలికి వెళ్తాడు. ఏదో విధిగా వెళ్ళిన తర్వాత అతను వేసుకున్న ఒక వస్త్రాలన్నీ కూడా తీసేసి అతను ఎవరు అనేది అతని అందరూ కూడా తెలియజేస్తాడు. అప్పుడు ఉంటున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అరే, ఇన్ని హోటల్స్ యజమాని ఇతను ఈ రీతిగా వచ్చాడేంటి అని వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా వెంటనే అతను అంటాడు, నేను ఒక భిక్షగాడుగా నేను వస్తే నా పైన ఎవరు కూడా కనికరం చూపించకుండా, కానీ యజమాని మేనేజర్ కూడా నా పైన దురుసుగా ప్రవర్తించాడు. కనుక ఈ యొక్క చిన్న ఉద్యోగస్తుడు నా పైన కనికరం చూపించాడు. కనుక ఇతనికి ఈ హోటల్స్ అన్నీ కూడా నేను ఈ రోజు నుంచి ఈ యొక్క హోటల్స్ అన్నీ కూడా అతనే ఓనర్ అవుతాడు అని తెలియజేస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గనక ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఆయన మనకి అధికారము ఇస్తానికి వచ్చాడు. గనక ఆయన సర్వ సృష్టికర్త, ఆయన ప్రపంచాలు నిర్మిస్తున్న దేవుడు. ఆయన ఎన్నెన్నో ప్రపంచాలు నిర్మించాడు. వాటన్నిటి కూడా అధికారం ఉంది. గనక వాటిపైన అధికారం ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. గనక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఏ రీతిగా అయితే జీవించాడో అదే రీతిగా జీవించాలి. ఆయన ఒక మాదిరి మనకి చూపించాడు. గనక ప్రభువైన దేవుడు మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే, ఎవరైతే తగ్గించుకొని, ఎవరైతే ఇతరులపైన కరికరం చూపిస్తారో, ఎవరైతే ఇతరుల్ని ఆదరిస్తారో, ఎవరైతే ఇతరుల్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఇతరుల కష్టాల్లో శ్రమలో ఉంటారో వాళ్ళని ఆదుకుంటారో, అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా విడవడు, ఎడబాయడు అని తెలియజేస్తున్నాడు. గనక ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా వచ్చాడంటే తనను తాను తగ్గించుకొని వచ్చాడు. గనక యేసుక్రీస్తు కూడా మనకి తెలియజేస్తున్నాడు ఏమంటే, తనను తాను తగ్గించుకొని తనని సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని వాక్యం తెలియజేస్తా ఉంది. గనక ఈ లోకంలో మనము తగ్గించుకొని జీవించాలి అనేది దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మనకి ఎన్నో మరి ఆస్తులు ఉండొచ్చు, మరి ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, మరి ఎన్నో నగలు ఉండొచ్చు, మరి మనకి ఎంతో బంధు బలగం ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా మనకి మరి అవసరానికి రావు. గనక ఏదో ఒకరోజు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలి. గనక మన జీవితం ఏ రీతిగా ఉంటుంది ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. గనక చనిపోయిన తర్వాత మనకు జీవితం ఏంటనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. గనక ఈ లోకంలో ఉన్నంత వరకు మనము దేవుని యొక్క ఆత్మ కలిగి ఆయన యొక్క ఆత్మానుసారంగా మనం ఏమని తెలియజేస్తుందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా వాక్యం విని వణుకుచున్నాను వాణ్ణి నేను దృష్టించుచున్నాను అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక
మన హృదయం ఏ రీతిగా ఉన్నది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆయన విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కనుక మనం ఇతరుల పట్ల మనం ప్రార్థన కలిగి ఉన్నామా? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామా? ఇతరుల కోసం మనము నిమిత్తం వాళ్ళకి ప్రార్థన మనం చేస్తున్నామా? వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. గనక మన ఇదే నోటితో మనం ఇతరులను దూషిస్తూ ఉంటాం, ఇతరులను శపిస్తూ ఉంటాం, ఇతరుల్ని మనం వాళ్ళపైన చెడ్డ మాట్లాడుతూ ఉంటాం. కనుక ఒక్కసారి మనము హృదయ అంతరాంగాన్ని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కనుక దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయనతో మనం ఉండాలంటే, ఆయన మనలో ఉండాలంటే ఆయన ఆత్మ కలిగి మనం ఉండాలి. కనుక వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని వాక్యం తెలియజేస్తాం. కనుక ఆయన ఆత్మ కలిగి ఉంటేనే మనం ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 8:26 మనం చూసినట్లయితే, ఎట్లనగా మనం యుక్తంగా ఎలాగా ప్రార్థన చేయవనో తెలియదు కానీ ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అని వాక్యం తెలియజేస్తాం. కనుక ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి ఆయన మరి వేకుజామునే మరి ఆ కొండల ప్రాంతానికి వెళ్ళి మరి రోదనతోనూ వేదనతోనూ ఆయన ప్రార్థన చేసినట్లు వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కనుక మనం కూడా ఇతరులపైన మనం జాలి కలిగి ఉండాలంటే వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. కనుక మన మిత్రులపైన ఎప్పుడైతే వాళ్ళ నిమిత్తము మనము ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తానికి